హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మాన్విక వ్లాగ్స్. ఈరోజు మనం చేయబోయే రెసిపీ వెజ్ ఫ్రైడ్ రైస్. దానికి కావాల్సిన పదార్థాలు వైట్ రైస్, క్యారెట్, బీన్స్, ఆనియన్స్, కరివేపాకు, గ్రీన్ చిల్లీ, కొత్తిమీర, పుదీనా, క్యాబేజీ. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక బాండీ పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ వేసుకోండి. ఆనియన్స్ వేసిన తర్వాత గ్రీన్ చిల్లీని యాడ్ చేసుకోండి. గ్రీన్ చిల్లీ, ఆనియన్స్ రెడ్ కలర్, బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. బాగా ఫ్రై చేసుకోకుండా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ని యాడ్ చేసుకుందాం. క్యాబేజీ, క్యారెట్, బీన్స్, ఈ మూడింటిని యాడ్ చేసుకోండి. వీటిని లైట్ కలర్, బ్రౌన్ కలర్ వచ్చే వరకు యాడ్ చేసుకోండి. తగినంత కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి. లైట్ కలర్, బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత లైట్గా మనం బాయిల్ చేసి పెట్టుకున్న వైట్ రైస్ని యాడ్ చేసుకోండి. మాకు సరిపడా రైస్ 200 గ్రామ్స్ రైస్ని యాడ్ చేసాము. మేము ఇద్దరమే గనక 200 గ్రామ్స్ని యాడ్ చేసాము. మీకు సరిపడా మీరు చేసుకోండి. మేము వాడే సాల్ట్ పింక్ సాల్ట్, మీరు ఏ సాల్ట్ అయినా యాడ్ చేసుకోండి. సాల్ట్ అన్నం మొత్తానికి మిక్స్ అయ్యేలాగా కలుపుకోండి. తగినంత సాల్ట్ని రైస్కి పట్టేలాగా మిక్స్ చేసుకోండి. కొంచెం వెట్ పోయే వరకు, రైస్ వెట్ పోయే వరకు ఫ్రై చేసుకోండి. దానిలోకి పెప్పర్ పౌడర్, చికెన్ మసాలా యాడ్ చేసుకోండి. మీకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్లేవర్ నచ్చితే మీరు వేసుకోండి. యాక్చువల్లీ మా దగ్గర అల్లం వెల్లుల్లి పేస్ట్ లేనందువలన మేము వేయలేదు. మీకు ఇఫ్ పాసిబుల్ ఉంటే వేసుకోండి, చాలా బాగుంటుంది. రైస్ మొత్తాన్ని కలుపుకుంటూ స్లో ఫ్లేమ్లో పెట్టుకొని మిక్స్ చేసుకోండి. ఇంట్లో ఉండే వెజిటేబుల్స్నే యాడ్ చేసుకోవచ్చు, చాలా ఈజీ ప్రాసెస్. ఆ తర్వాత కొత్తిమీర, పుదీనాని యాడ్ చేసుకోండి. ఫ్లేవర్ కోసం ఉంటే మీరు వేసుకోండి, లేకున్నా స్కిప్ చేయొచ్చు. చాలా బాగుంటుంది, ఈజీ వే, పిల్లలకి నచ్చుతుంది. సడన్గా ఇంటికి గెస్ట్లు వస్తే కర్రీ చేసే టైం లేకుంటే ఇలా చేసి పెట్టండి, చాలా బాగుంటుంది. మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం ఫ్లేమ్ని హైలో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. దీని వలన ఏమవుతుందంటే రైస్లో ఉన్న మాయిశ్చర్ మొత్తం తగ్గుతుంది. ఆ తర్వాత ఒక ప్లేట్ని తీసుకొని ఆ ప్లేట్లోకి మనం చేసుకున్న వెజ్ ఫ్రైడ్ రైస్ని వేసుకోండి. వచ్చిన వాళ్ళకి చాలా ఈజీగా చేసి పెట్టి టేస్టీగా అందించండి. మీకు వీలుంటే ఒక లెమన్ని, 2 స్లైసెస్ ఆఫ్ ఆనియన్స్ని యాడ్ చేసుకోండి. బై గైస్.